ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో అనుకోని విపత్తు సంభవిస్తే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న రాజహంస అపార్ట్మెంట్లో జిల్లా ఫైర్ శాఖ, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకుముందు అకస్మాత్తుగా ఏదైనా విపత్తు సంభవిస్తే, విపత్కర సంక్షోభ పరిస్థితులు ఎదురైతే, యుద్ధం వల్ల బాంబులు పడి లేదా గ్యాస్ లీక్, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే అలాంటి సమయంలో ప్రభుత్వం ఏ విధమైన సహాయ చర్యలు తీసుకుంటుంది, వివిధ ప్రభుత్వ శాఖలు ఎటువంటి చర్యలు చేపడతాయి, ఆయా శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను ఏ విధంగా కాపాడతారన్న అంశాలను కళ్లకు కట్టినట్లు చేసి చూపించారు. బాంబులు, ఇతర ప్రేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానాన్ని కూడా వివరించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల ఈ విన్యాసాల్లో భాగస్వాములు అయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని రాజహంస అపార్ట్మెంట్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. అపార్ట్మెంట్లో 77 కుటుంబాలు ఉంటే 400 నుండి 500 దాకా జనాభా ఉంటుందని, ఇలాంటి స్థలాల్లో మానవ నష్టాలు ఉండే అవకాశాలుంటాయని, అప్పుడు బాంబు పేలితే ఆ భవనం కూలిపోతే ఏం చేయాలి, సైరన్ మోగనప్పటికీ నుంచి చివరి వరకు రెస్క్యూ చేసి హాస్పిటల్లో చేర్చేదాకా వివిధ రకాల డ్రిల్స్ ని మొదట అధికారులు చూపించడం జరిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీజ్ ఫైర్ ఉన్నా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. డెబ్రిస్ కింద అంటే మనిషి మనం లోపలికి వెళ్ళి చూడలేం కాబట్టి డెబ్రిస్ కింద మనిషి ట్రాప్ అయిపోయి ఉన్నప్పుడు ఆ మీరు ఇది తీసుకోండి, బిఎస్ఎట్ తీసుకున్నాడు రెడీగా సైరన్ వినపడినప్పుడు ఇందాక మనం ప్రాక్టీస్ చేసినట్లుగా అందరూ కూడా కింద అవి హిట్ చేస్తే మనకి శరీరం ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి దృఢమైనటువంటి టేబుల్స్, మంచాలు, లేకపోతే ఇలాంటి ఏమైనా దుంగలు లాంటి కింద మనం దాక్కుని ఉండాలి, చెవులు మూసుకొని ఉండాలి. ఫోర్ అండ్ యాప్ట్ మెథడ్ సార్, దానికి పేరు సార్, ఫోర్ అండ్ యాప్ట్ మెథడ్. ఇది ఫైర్మెన్ లిఫ్ట్ సార్. ఇది అతను వీప్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొస్తున్నాడు. ఇతను వాలంటీర్ అది ఫైర్ రెసిస్టెంట్ సార్. దీన్ని 4 హ్యాండ్ సిట్ అంటారు. ఇంకొంచెం కన్వీనియంట్ గా 4 హ్యాండ్ సిట్ మెథడ్ అంటాము. 4 హ్యాండ్ సిట్ లో తీసుకొస్తున్నారు. ఇది ఒకసారి చూపించి అది వేసి కూర్చోపెట్టి అట్లా పెట్టు. ఇప్పుడు కూర్చో, నువ్వు ముందుకు రా. తీసుకొస్తున్నాడు అంటే ఒక ఊయల్లో ఒక మనిషిని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చేస్తున్నాడు. రైట్, తీసుకుని ఇంకా ఫైర్ షూట్ ఇది కంప్లీట్ గా. ఇక్కడ మనకి అక్కడ 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నా కూడా మనిషి 2 నిమిషాల వరకు లోపల అలా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతవరకు తట్టుకోగలిగిన షూట్ ఇది. దీన్ని ఫైర్ షూట్ అంటారు. ఈ షూట్లో మనిషిని లోపల నుంచి ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు తీసుకొస్తున్నారు. అల్యూమినియం షూట్ సార్. ఇతను ఊపిరాడినటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి బిఎస్ఎట్ అంటారు. ఇది దాదాపుగా 45 మినిట్స్. దీంతో మనకి లోపల ఎయిర్ లేకపోయినా, ఆక్సిజన్ లేకపోయినా కూడా, ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా లోపలికి వెళ్ళి మనుషుల్ని రెస్క్యూ చేయడానికి తీసుకొస్తాం. దీన్ని బిఎస్ఎట్ అంటాము. బిఎస్ఎట్ బ్రీతింగ్ యాపరాటస్ సెట్ అంటారు సార్. దీంతో 45 మినిట్స్ వరకు దీన్ని వర్క్ చేయొచ్చు సార్. స్మోక్లో కానీ దీంట్లో మామూలు ఏరియా నుంచి ఉంటారు సార్. మామూలు ఏరియా సార్, కామన్ ఏరియా సార్. ఇది మనం ఫైర్ సర్వీస్లో ఉంది సార్. అది మనం రీఫిల్ కూడా చేసుకుంటాము. ఇతనికి మనం మాట్లాడచ్చు, లైట్గా మాట్లాడేది వినపడుతూ ఉంటుంది. ఇతని విజన్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ అబ్బాయికి వీపు భాగంలో ఇతనికి గాయాలైనటువంటి వ్యక్తిని మనము గాయాలైనటువంటి వ్యక్తిని మనము ఇటువైపు డేంజర్ ఉంది కాబట్టి మనం ఉప్పుముట్లాగా వేసుకొని ఇతన్ని తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫర్దర్ ఏం డ్యామేజ్ జరగకుండా. నెక్స్ట్ ఓకే, నువ్వు వెళ్ళిపోదా. ఇతను సగం స్పృహలో ఉన్నాడు. పని చేయలేదు మేడం. సగం స్పృహలో ఉన్నాడు. ఇతన్ని ఫైర్మెన్ లిఫ్ట్ అంటారు. ఇది ఫైర్మెన్ లిఫ్ట్. ఈ విధంగా ఈ మనిషిని సేఫ్గా ఇతను ఈ విధంగా ఉండి తీసుకెళ్తున్నాడు. ఇది వీపు సార్. ఇది ఇతనికి కాలు. ఇప్పుడు ఇది పట్టుకో. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైందంటే తీసుకెళ్ళు వెళ్ళండి. రైట్, వెరీ గుడ్. వచ్చేయండి. వెరీ గుడ్. పబ్లిక్ ఈ అమ్మాయికి చప్పట్లో. వెరీ గుడ్. పబ్లిక్ తీసుకురావాలి. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో 2వ మాక్ డ్రిల్. మొదటిది బస్టాండ్లో జరిగితే ఈరోజు
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజహంస అపార్ట్మెంట్లో ఈరోజు డ్రిల్ చేపట్టడం జరిగింది. నాతో పాటు డిఆర్ఓ గారు, ఫైర్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మరియు 2nd బెటాలియన్ కర్నూలు నుంచి వచ్చినటువంటి బృందం, రెవెన్యూ, SDRF కర్నూలు 2nd బెటాలియన్, మెడికల్, రెవెన్యూ, పోలీస్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ 77 కుటుంబాలు ఉంటే దాదాపు 400 నుంచి 500 దాకా జనాభా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కాంపాక్ట్ ప్లేసెస్లో ఎక్కువ హ్యూమన్ లాస్ ఉండాల్సిన సాధ్యతలు ఉంటాయి. అప్పుడు ఒక బాంబ్ పేలితే లేదా ఆ భవనం కూలిపోతే ఏం చేయాలి? సైరన్ మోగినప్పటి నుంచి చివరికి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి చేర్చేదాకా వివిధ డ్రిల్స్ని ఫస్ట్ అధికారులు చూపించడం జరిగింది. వినూత్నమైన పరికరాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా దాని గురించి నేర్చుకున్నారు. దాని తర్వాత ఇక్కడున్న సివిలియన్స్, రెసిడెంట్సే దాన్ని వాళ్ళ చేత కూడా చేయించడం జరిగింది. చివరికి ముఖ్యంగా పిల్లలు, యువకులకి దీని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలని చివరికి క్విజ్ క్వశ్చన్స్ కూడా పెట్టాము. అందులో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వం యంత్రాంగం వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా సహకరించాలనేది కూడా తెలుసుకోవాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.